హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. చూడమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫోటోసిన్థసిస్లో ఈక్వేషన్ గురించి మాట్లాడాం. దాని కంటిన్యూస్నే ఈ స్పెక్ట్రోస్కోపీ వర్ణపట శాస్త్రం. జనరల్గా ఈ స్పెక్ట్రోస్కోపీ వర్ణపట శాస్త్రం అనేది మనకి ఫిజిక్స్కి సంబంధించింది, అట్ ది సేమ్ టైం మనకి ఫోటోసిన్థసిస్కి కూడా సంబంధించింది. ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉంది. ఈ రెండింటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ స్పెక్ట్రోస్కోపీ వర్ణపట శాస్త్రము అంటే ది స్టడీ ఆఫ్ 7 కలర్స్. ఇవి 7 రంగులు. ఒకటి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ 7 కలర్స్ గురించి స్టడీ చేయడాన్నే స్పెక్ట్రోస్కోపీ అంటారు. జనరల్గా మనకి సన్లైట్, సూర్యకాంతి, సూర్యుడి నుంచి సన్ నుంచి వచ్చే సన్ రేస్ అనేవి ఇప్పటి వరకు మనకు సైంటిస్టులు అబ్జర్వ్ చేసిన రేసు కొన్ని మనం మాట్లాడదాం. సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కున్న కొన్ని రేస్ గురించి మాట్లాడితే మనకి గామా రేస్ కనుక్కున్నారు. గామా రేస్ అనేవి హెన్రీ బెకరెల్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. తర్వాత ఎక్స్ రేస్ కనుక్కున్నారు. ఎక్స్ రేస్, సో ఎక్స్ రేస్ని రాంటుజన్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. ఆయన ఫిజిక్స్లో 1901 సంవత్సరంలో ఆయన ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే రాంటుజన్. ఆ రాంటుజన్ ఏం కనుక్కున్నాడంటే ఎక్స్ రేస్ని కనుక్కున్నాడు. అలాగే యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్. యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేసు రెట్టర్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. రెట్టర్. అలాగే విజిబుల్ లైట్, ఇదే విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ అంటే దృశ్యకాంతి. అంటే సూర్యుడి నుంచి వచ్చే గామా రేస్ కానీ, ఎక్స్ రేస్ కానీ, యూవీ రేస్ కానీ మనకి అబ్జర్వ్ చేయలేం. ప్రత్యేకమైన పరిస్థితుల్లో అబ్జర్వ్ చేయలేం. విజిబుల్ లైట్ అంటే మనకు కనిపించే కాంతి. సో ఈ విజిబుల్ లైట్ని ఎవరు కనుక్కున్నారంటే న్యూటన్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత మనకి ఐఆర్ రేస్. ఐఆర్ రేస్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్, పరారుణ కిరణాలు. సో పరారుణ కిరణాలని హెర్షల్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. తర్వాత రేడియో వేవ్స్. రేడియోని ఎవరు కనుక్కున్నారంటే మార్కోని అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. రేడియో వేవ్స్ని కూడా ఆయనే కనుక్కోవడం జరిగింది. తర్వాత కాస్మిక్ రేస్. కాస్మిక్ రేస్ని విక్టర్ హెడ్జ్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. ఇలా చాలా రేస్ కొంతమంది సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంకా మీరు ఎవరైనా కనుక్కుంటే ఇక్కడ పెడతాం, ప్రాబ్లమే లేదు. అయితే ఈ రేస్ని మనకు బాగా మనకు కనిపించేది విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనకి ఎప్పుడు విజిబుల్ లైట్ దృశ్యకాంతి రావడం జరుగుతుంది. ఈ దృశ్యకాంతిని కనుక్కున్నది న్యూటన్ అనే సైంటిస్ట్. అయితే ఈ దృశ్యకాంతిని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సూర్యుడి నుంచి వచ్చే కాంతి మనకు శూన్యంలో వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈ వైట్ కలర్లో వచ్చిన కాంతి అనేది మనకి డిస్పర్స్ ఆఫ్ లైట్ అంటే కాంతి విశ్లేషణము లేదా విక్షేపణం అనే టైంలో, అంటే జనరల్గా మనకి రెయిన్బో, ఇంద్రధనుస్సు టైంలో ఇది 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. ఈ 7 రంగులనే విబ్జిఆర్ అంటారు. వీటి యొక్క వేవ్ లెంత్ అంటే తరంగదైర్ఘ్యం 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్య వీటి యొక్క వేవ్ లెంత్. సో ఒకసారి బిట్ అడిగాడు, వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్ ఎంత అని అడిగాడు. 400 నుంచి 700 నానోమీటర్స్ అనమాట. అందులో మొదటిది ఏంటంటే వైలెట్, చివరిది ఏంటంటే రెడ్ కలర్. అయితే ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే వీటిలో మనకి ప్రైమరీ కలర్స్ అంటే ప్రాథమిక రంగులు బ్లూ, గ్రీన్, రెడ్. ఈ బ్లూ, గ్రీన్, రెడ్ని ప్రైమరీ కలర్స్ అంటారు. ఈ ప్రైమరీ కలర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే టీవీలో యూజ్ చేసే కలర్స్ ఏంటని అడిగారు. మనకి ప్రైమరీ కలర్స్ అనేవి టీవీలో యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి సిగ్నల్ లైట్లో రెడ్ అనే కలర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకు రెడ్ అనే కలర్ ఉపయోగిస్తారంటే ఈ వేవ్ లెంత్ చూసుకున్నట్టయితే ఈ రెడ్ అనే కలర్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంది, తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ఉన్నా సరే కనిపిస్తుంది. అందుకని రెడ్ లైట్ యూజ్ చేయడం వల్ల మనకి వేవ్ లెంత్ ఎక్కువగా ఉండి దూరంలో ఉండే వస్తువు కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకని అలాగే లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే తక్కువ వక్రీభవన గుణకము, అంటే ఒక కిరణం ఇలా వెళ్ళేటప్పుడు ఇలా వంగిపోకుండా తక్కువ వక్రీభవన గుణకం ఉంటుంది కాబట్టి రెడ్ని సిగ్నల్ లైట్లో యూజ్ చేయడానికి కారణమవుతుంది. అలాగే మనకి బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ కూడా ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నప్పటికి కూడా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే గ్రీన్ కలర్ కూడా. అందుకని సిగ్నల్ లైట్లో మనకి బ్లూ, గ్రీన్, రెడ్ ఉపయోగించడం, టీవీలో ఉపయోగించే కలర్స్ కూడా ప్రైమరీ కలర్స్గా చెప్తారు. అలాగే సెకండరీ కలర్స్ ఉంటాయి. ఈ సెకండరీ కలర్స్ మనం అబ్జర్వ్ చేస్తే బ్లూ ప్లస్ గ్రీను, అలా గ్రీన్ ప్లస్ రెడ్ ప్లస్ బ్లూ, ఈ 3 సెకండరీ కలర్స్ అంటారు. అంటే బ్లూ ప్లస్ గ్రీన్ కలిపితే మనకు డార్క్ బ్లూ అనేది ఏర్పడుతుంది. అలాగే రెడ్ ప్లస్ మన గ్రీన్ కలిపితే ఎల్లో గ్రీన్ ఏర్పడుతుంది. అలాగే మనకి
గ్రీన్ ప్లస్ రెడ్ కలిపితే డార్క్ రెడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ మూడింటిని డార్క్ బ్లూ, డార్క్ రెడ్, ఎల్లో గ్రీన్ వీటిని సెకండరీ కలర్స్ అని చెప్తారు. ఈ సెకండరీ కలర్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే మన కలర్ జెరాక్స్లో ఉపయోగించే కలర్స్ ఏంటని అడుగుతాడు. సెకండరీ కలర్స్ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి జెరాక్స్ మెషిన్ ఉంది. జెరాక్స్ మెషిన్లో బ్లాక్ కలర్, ఈ బ్లాక్ కలర్ అనేది మనకి మామూలు జనరల్ జెరాక్స్లో బ్లాక్ కలర్ అనేది ఉపయోగిస్తారు. అంటే జనరల్గా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే ఈ 7 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ అనేవి నో కలర్స్గా చెప్తారు. వైట్ కలర్లో మనకు 7 కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకి రంగులు ఎన్ని అంటే 7 రంగులు మాత్రమే. ఈ 7 రంగులు దేనిలో భాగం అంటే వైట్ కలరు. ఈ 7 రంగులు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే విజిబుల్ లైట్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి గ్రీన్ కలర్, ఫోటోసిన్సిస్లో ఈ గ్రీన్ కలర్ అనేది మన క్లోరోఫిల్ అనేది రిఫ్లెక్ట్ చేయబడుతుంది. అంటే ఈ గ్రీన్ కలర్ రిఫ్లెక్ట్ చేయబడుతుంది, ఇందులో ఫోటోసిన్సిస్ ఏమి జరగదు. ఈ రెడ్ కలర్లో ఫోటోసిన్సిస్ ఎక్కువగా జరుగుతుంది. సెకండ్ వన్ బ్లూ కలర్లో జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు బిట్లు ఎలా అడుగుతాడంటే ఫోటోసిన్సిస్ జరగని కలర్ ఏది, గ్రీన్ కలరు. ఫోటోసిన్సిస్ జరిగే కలర్ ఏది, రెడ్ అండ్ బ్లూ కలరు. అలాగే రిమైనింగ్ కలర్స్లో కూడా జరుగుతుంది. కాకపోతే రెడ్ కలర్లో ఎక్కువగా ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది. అయితే ఈ విబ్జిఆర్ ఎప్పుడు ఏర్పడుతుంది మనకంటే రెయిన్బో టైంలో ఏర్పడుతుంది. సో రెయిన్బో ఎలా ఏర్పడుతుంది, సర్క్యులర్గా ఏర్పడుతుంది. ఈ సర్క్యులర్గా ఏర్పడే రెయిన్బో ఎవరు అబ్జర్వ్ చేయగలరు, పైలట్స్, విమానం యొక్క పైలట్స్ మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. అలాగే మనం భూమి మీద ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సెమీ సర్కిల్ రెయిన్బోని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. అది విమానంలో కూర్చున్న వ్యక్తి మనకి సర్క్యులర్ రెయిన్బోని అబ్జర్వ్ చేయలేడు. ఒకవేళ ఆయన అబ్జర్వ్ చేయాలనుకుంటే విమానం మీద దూకితేనే కనిపిస్తుంది. కాదు పైలట్ మాత్రం ఖచ్చితంగా సర్క్యులర్ రెయిన్బోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో ఇలాగ ఇన్ని రకాల బిట్లు ఇక్కడ మనకి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి బిట్స్ రివైజ్ చేస్తాను చూడండి. మనకి జనరల్గా ప్రైమరీ కలర్స్ ఏంటి, బ్లూ, గ్రీన్, రెడ్. సెకండరీ కలర్స్ ఏంటి, డార్క్ బ్లూ, ఎల్లో గ్రీను, డార్క్ రెడ్. మనకి టీవీలో ఉపయోగించే కలర్స్ ఏంటి, ప్రైమరీ కలర్స్. అలాగే కలర్ జెరాక్స్లో యూజ్ చేసే కలర్స్ ఏంటి, సెకండరీ కలర్స్. సిగ్నల్ లైట్లో రెడ్ ఎందుకు యూజ్ చేస్తారు, వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నది కాబట్టి. ఇలాగ ఈ టైప్ ఆఫ్ బిట్లనే మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో గామా రేస్ని ఎవరు కనుక్కున్నారు, ఎక్స్ రేస్ని ఎవరు కనుక్కున్నారు, యూవీ రేస్ని ఎవరు కనుక్కున్నారు, విజిబుల్ లైట్ని ఎవరు కనుక్కున్నారు, ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎవరు కనుక్కున్నారు, ఇలా క్వశ్చన్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో వల్ల చాలా బిట్స్ అయితే మీకు కవర్ అయ్యాయి. ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.